హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే దోశ అండి. దోశ అంటే చాలామందికి ఇష్టం కదా. అందులో ఎర్రకారము, బొంబాయి చట్నీ, మసాలా ఇట్లా బాగా పెట్టుకొని తింటే బాగుంటుందండి. పండుమిర్చి ఉల్లికారం అండి ఇది. వాటికి ఏమేమి కావాలో చెప్తాను. నేను 4 ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. పండుమిర్చి తీసుకున్నాను. ఇవి కారం ఎక్కువ లేవు కాబట్టి ఎక్కువనే తీసుకున్నాను. మీరు చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా పండుమిర్చి ఉల్లిపాయ కారం రెడీ అవుతుంది. మిక్సీ జార్లో సాల్ట్ వేసుకోవాలి మనకు సరిపడినంత. తర్వాత పండుమిర్చి, ఉల్లిపాయలు ఈ 3 వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ కారం అండి పండుమిర్చితో ఆరెంజ్ కలర్లో ఉంటుంది లైట్గా. ఇప్పుడు మసాలా బొంబాయి చట్నీ ఫ్రెండ్స్. వాటికి ఏమేమి కావాలో చెప్తాను. 3 ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈ 3 ఆనియన్స్ మీడియం సైజువి. చిల్లీస్ తీసుకున్నాను 5 తీసుకున్నాను. ఇవి 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, సాల్ట్, ఇది కొత్తిమీర, అల్లము వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది మసాలా బొంబాయి చట్నీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయి హీట్ అవుతానే ఆయిల్ వేసుకోవాలి. కడాయి హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకోవాలి కొంచెం. మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ సరిపడినంత. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయితే ఆనియన్ మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్. పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ధనియాల పొడి కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఇట్లా బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర 1/2 స్పూన్ చాలు ఫ్రెండ్స్, ఎక్కువ వద్దు. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్, పచ్చివాసన వెళ్ళిపోయింది. ఇప్పుడు వీటికి వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 1/2 గ్లాస్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మసాలా బాగా ఫ్రై అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, మసాలా వాసన. ఇదే ఫ్రెండ్స్ మసాలా బొంబాయి చట్నీ అంటే. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము కలబెట్టుకొని ఇవి బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా బాగా ఉడికిపోయింది. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్కి మసాలా బాగా పట్టుకొని బబుల్స్ అంతా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు శనగపిండిని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఉంటలు లేకుండా ఇట్లా వాటర్ లాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిని మనం వేసేయాలి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మెయిన్, ఉంటలు రాకూడదు. శనగపిండి వేసుకున్న తర్వాత ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది మన మసాలా బొంబాయి చట్నీ. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా తిక్కుగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే వేడి మీదనే ఇంత తిక్కుగా ఉంది అనుకోండి, మళ్ళీ చల్లగా అయిపోయాక ఇంకా థిక్ అయిపోతుంది. కొన్ని వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈవెన్ అన్నీ కలిసిపోయాయి ఫ్రెండ్స్, సరిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మసాలా బొంబాయి చట్నీ. దోసపిండి రెడీగా ఉంది ఫ్రెండ్స్. పండుమిర్చి
ఎర్రకారం రెడీ, బొంబాయి చట్నీ రెడీ. ఇప్పుడు మసాలా బొంబాయి చట్నీ, నార్మల్ బొంబాయి చట్నీ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెన్నం హీట్ ఎక్కుతానే ఇలా వాటర్ వేయాలి. దోశ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకవైపు కాల్చుకొని ఇంకొక వైపు కాల్చుకున్న తర్వాత మనము ఎర్రకారం అనేది పట్టించుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్గానే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నాన్ స్టిక్ కాబట్టి పెన్నం అనేది ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు ఒక పక్క కాలింది ఫ్రెండ్స్, దోశ మనం తిప్పుకోవాలి. కొంచెం ఆయిల్, ఇలా దోశ కాలిన తర్వాత ఎర్రకారం వేసుకోవాలి. మసాలా బొంబాయి చట్నీ ఇది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. దోశకు మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు కారం పూసుకోవాలి. ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టు పూసుకొని కొద్దిసేపు పెన్నం మీదనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా కాల్చుకోవాలి. లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బబుల్స్ లాగా వస్తున్నాయి. చూడండి, బబుల్స్ లాగా వస్తున్నాయి. దోశ క్రంచీగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగా. అంతే ఫ్రెండ్స్, దోశ, పండుమిర్చి కారం, మసాలా బొంబాయి చట్నీ సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. సూపర్ కాంబినేషన్ కూడా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, బాగా ఎర్రగా కాలింది టూ సైడ్స్. చూస్తుంటే నోరు ఊరుతుందా మీకు కూడా? అంతే ఫ్రెండ్స్, కారం మసాలా బొంబాయి చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో.